బాపట్ల పార్లమెంట్ టీడీపీ కార్యకర్తలకు ప్రజానికానికి ప్రత్యేకంగా చుండూరు మండల ప్రజానికానికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మీ గూడేటి బాలకోటిరెడ్డి, తెలుగుదేశం బాపట్ల పార్లమెంటరీ సెక్రటరీ. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, భావ ప్రకటన స్వేచ్ఛపై నేడు దేశవ్యాప్తంగా దాడి జరుగుతూ ఉంది. మతోన్మాద శక్తులు దాడులు జరుపుతున్నాయి. దానికి తోడు ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు కూడా వాటికి వంతపాడినట్లు ప్రజాస్వామికవాదుల మీద క్రిమినల్ కేసులు అనేవి పెట్టడం జరుగుతుంది. పౌర హక్కుల సంఘం గత 53 ఏళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. ఇట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం తమ 20వ మహాసభల్ని తిరుపతిలో 10-11వ తారీఖులో జరుపుకుంటూ ఉంటే ఆ సభలకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో 2 పోస్టర్లని పైన అభ్యంతరం తెలియజేస్తూ ఆర్ఎస్ఎస్ శక్తులు అభ్యంతరాన్ని తెలియజేస్తే మేము ఆ పోస్టర్లను తీసివేస్తామని చెప్పేసి చెప్పటం కూడా జరిగింది. అయినా కానీ పౌర హక్కుల సంఘం తన భావ ప్రకటన ఏదైతే వ్యక్తపరిచిందో దబోల్కర్, పన్సారే అట్లనే మిగతా వాళ్ళ మీద ఎట్లయితే పాశవికంగా మతోన్మాద శక్తులు దాడి చేసి చంపేశాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇటువంటి ఉన్మాద చర్యలు నశించాలి అని చెప్పి పోస్టర్ వేస్తే ఆ పోస్టర్ మీద అభ్యంతరం అంట. ఇంకొక పోస్టర్ ఏంటంటే జాతీయ చిహ్నమైనటువంటి 3 సింహాల బొమ్మ మీద సెటైరికల్గా ఒక కాకి నిక్కరు వైట్ షర్టు వేసుకొని విధంగా అట్లనే ఎద్దు బొమ్మలు తలలు తగిలిచి సెటైరికల్గా వేసినటువంటి ఒక కార్టూన్ని డౌన్లోడ్ చేసి దాన్ని కూడా పోస్టర్గా ప్రింట్ చేసినందుకు మా క్రాంతి చైతన్య అంటే తెలుగు రాష్ట్రాల కన్వీనర్ అయినటువంటి క్రాంతి చైతన్యపై దేశద్రోహం కేసు నమోదు చేయటం జరిగింది. ఇది ఎంత దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్ల తర్వాత కూడా నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై జాతీయ జెండాని ఎగరవేయనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు దేశ భక్తులయ్యారు. అట్లనే నిన్నగాక మొన్న చీఫ్ జస్టిస్ గవాయి పైన బూటుతో దాడి చేసినటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాడి చేసిన వాళ్ళు ఆ సంఘాలు వీళ్ళు దేశభక్తులు అవుతున్నారు. దేశం కోసం భారత రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కుల్ని కాపాడమని గత 52 ఏళ్లుగా 6గురిని పౌర హక్కుల సంఘాల నాయకుల్ని ప్రభుత్వాలు పొట్టన పెట్టుకున్న పనిచేస్తున్నటువంటి మమ్మల్ని దేశద్రోహులుగా ముద్రేసి కేసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి బీజేపీ తరహా వాళ్ళ అడుగుల్లో అడుగు వేస్తున్నటువంటి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి ఆలోచించండి. ప్రాథమిక హక్కులు అనేవి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు, ఇంకొకరిని అరెస్ట్ చేసినప్పుడు కాదు, రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగే ప్రతి అరెస్టు పైన కూడా వాళ్ళ నిఘా ఉండాలి. వెంటనే ఇటువంటి కేసుని ఎత్తివేయాలి. కేదార్నాథ్ దగ్గర నుంచి 1962 నుంచి నిన్న మొన్నటి 2015 వరకు కూడా అనేక హైకోర్టులు, సుప్రీంకోర్టులు తీర్పిచ్చినా కానీ ఇంకా సెడిషన్ లాంటి కేసుల్ని పౌర హక్కుల సంఘం నాయకుల మీద నమోదు చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఉపసంహరించుకోవాలి. వాళ్ళని వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు మాకు మద్దతునివ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 10-11 తేదీల్లో మా పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు తిరుపతిలో జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బ్యానర్లను కడుతూ ఉంటే సనాతన ధర్మ పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఈ బ్యానర్లు కట్టొద్దని చెప్పేసి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరం మేరకు మేము 10 నిమిషాల్లోనే ఆ బ్యానర్లు మా కార్యకర్తలు తీసేయటం జరిగింది. అయితే ఇక్కడ మేము స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే ఆ బ్యానర్లు ఏమిటి అంటే ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్లతో కూడుకున్నటువంటి ఒక బ్యానరు ఈ దేశంలో రచయితలు, మేధావులైనటువంటి పన్సారీ, దబోల్కర్, గౌరీ లంకేష్, కల్బుర్గి ఈ 4గురిని హిందూ మతోన్మాదులు హత్య చేసి అనే విషయం
ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. అదే డిమాండ్ తోటి ఈ హంతకులను కఠినంగా శిక్షించాలి అనేటటువంటి చట్టబద్ధమైనటువంటి డిమాండ్తో కూడుకున్నటువంటి బ్యానర్ అది. ఆ చట్టబద్ధమైనటువంటి బ్యానర్ను మీరు తొలగించాలి అని చెప్పేసి తీవ్రంగా పట్టుబట్టారు, అల్లరి చేశారు, గొడవ చేశారు. చట్టాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉంటే, రాజ్యాంగాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉంటే, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయవద్దు అని చెప్పేసి ఈ సనాతన ధర్మ పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి బీజేపీ, దాని అనుబంధ విహెచ్పి బజరంగ దళకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ డిమాండ్ చేశారు. ఈ డిమాండు చేయటమే కాకుండా మరి ప్రభుత్వం వెనక ఉండి నడిపించి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకత్వం మీద దేశద్రోహం కేసును రిజిస్టర్ చేయటం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది, చట్టవిరుద్ధమైనటువంటిది, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ఈ ప్రభుత్వ చర్యను పౌర హక్కుల సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పెట్టినటువంటి ఈ దేశద్రోహం కేసును ఎత్తివేయాలని చెప్పేసి అరెస్టు చేసినటువంటి పౌర హక్కుల సంఘం ఉభయ రాష్ట్రాల కన్వీనర్ అయినటువంటి క్రాంతి చైతన్యను, ప్రింటింగ్ ప్రెస్ యజమాని మురళీకృష్ణను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి మేము శాంతియుతంగా సభలు జరుపుకుంటున్నాం. అక్కడ వచ్చి గొడవ చేసినటువంటి వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, దేశభక్తి పేరుతో ముందుకు వచ్చి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఈ ప్రపంచం మొత్తానికి, ఈ దేశ సమాజానికి మొత్తానికి తెలుసు. మతం పేరుతోటి ఎన్ని కలహాలు సృష్టించారు అనేటటువంటి తెలుసు. వాళ్ళ యొక్క విధానం ఏంటో ఈ సమాజం మొత్తానికి తెలుసు. పౌర హక్కుల సంఘం పాలసీ ఏంటో కూడా సమాజానికి తెలుసు. పౌర హక్కుల సంఘంగా మేము రాజ్యాంగాన్ని అమలు చేయమని అడుగుతాం. చట్టబద్ధమైన పరిపాలన కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. చట్టబద్ధపరమైన పరిపాలన చేయకపోతే దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటాం. చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమలు చేయమని, ప్రజల హక్కులు పరిరక్షించాలని చెప్పేసి, శాంతియుతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి, హక్కుల సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మేము పనిచేస్తూ ఉంటాం. అట్లాంటి దేశభక్తితో జరిగేటటువంటి మాలాంటి మేధావుల మీద, అదేవిధంగా రచయితల మీద, కళాకారుల మీద కేసులు పెట్టడం అంటే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ యొక్క విషయాన్ని పౌర సమాజం గ్రహించాలని చెప్పేసి, పౌర సమాజం దీనిపై స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులకు రక్షణ లేకుండా పోతుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులకు రక్షణ లేకుండా పోతుంది, కళాకారులకు రక్షణ లేకుండా పోతుంది, జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుంది. ఈ జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, కవులు, కళాకారులు కానీ మాట్లాడుతూ ఉంటే మరి రాజద్రోహం, దేశద్రోహం అనేటటువంటి పేరుతోటి అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులు అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టు పలు కేసుల్లో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా జర్నలిస్టు వినోబా దావే కేసులో చాలా స్పష్టంగా చెప్పారు. జర్నలిస్టుగా ఉన్నటువంటి ఆయన రచనలు చేయవచ్చు, అదేవిధంగా కార్టూన్లు వేయవచ్చని. అసీం త్రివేది కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రాజకీయపరమైనటువంటి కార్టూన్లు వేయటం అనేటటువంటిది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమే అని చెప్పింది అని చెప్పేసి ఈ సందర్భంగా మొత్తం ప్రజలందరూ తెలియజేసుకుంటున్నాం. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం, ప్రజల హక్కుల కోసం పనిచేసేటటువంటి పౌర హక్కుల నాయకుల మీద పెట్టిన కేసులు తక్షణమే ఎత్తివేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.